గుర్రం కథ. గోపి గుర్రం గర్వానికి గుణపాఠం. ఒక ఊరిలో గోపి అనే తెల్ల గుర్రం ఉండేది. అది బలంగా, వేగంగా, అందంగా ఉండేది. అందరూ దాన్ని చూసి మెచ్చుకుంటూ ఉండేవారు. అదేంటి, రోజూ అతని గురించి మాట్లాడేవాళ్లే. కాని గోపికి ఒక పెద్ద సమస్య ఉంది: గర్వం. ఈ ప్రపంచంలో నాకంటే వేగంగా పరుగెత్తగలిగేది ఎవరూ లేరు అని ప్రతి ఒక్కరినీ చిన్నచూపుగా చూసేవాడు. ఒకరోజు అడవిలోని జంతువులంతా కలసి పరుగుదల పోటీ పెట్టారు. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు: నక్క, గొర్రె, మేక, కుందేలు, మరెన్నో జంతువులు. గోపి వచ్చిన వెంటనే గర్వంగా అన్నాడు: ఈ పోటీలో నేనుంటే గెలుపు ఖాయం. మీ అందరినీ వెనక్కు నెట్టి ముందుకెళ్తాను. పోటీ మొదలైంది. గోపి మొదటినుంచే దూకుడుగా పరుగెత్తాడు. కొద్దిసేపు వెళ్ళాక ఒక చెట్టు కింద నీడలో ఇలా అనుకున్నాడు: ఇవాళ గెలుపు నా చేతుల్లోనే ఉంది. కాస్త విశ్రాంతి తీసుకుందాం. అతను చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో మిగతా జంతువులు, ముఖ్యంగా చిన్న గొర్రె, ఎంతమంది పట్టుదలతో నిద్రపోకుండా నిలకడగా పరుగెత్తుతూ పోటీ ముగించేశారు. చివరికి గొర్రె గెలిచింది. గోపి నిద్రలేచి చూశాడు. రేసు అయిపోయింది. తనకు శిక్షగా గర్వం ఎంత హానికరమో తెలిసిపోయింది. ఆ రోజు నుండి గోపి మారిపోయాడు. ఇకపై గర్వం కాదు, గమనంతో జీవించాలి అనే పాఠం నేర్చుకున్నాడు. బోధన, మోరల్: గర్వం డౌన్ఫాల్కి దారి తీస్తుంది. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ బలహీనుడు అయినా విజేత అవ్వవచ్చు. నిరంతరం కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చు. మా కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్టేలు కథ. ఒక ఊరిలో ఎంతో ప్రసిద్ధి గల హోటలు ఉండేది. ఆ హోటలు పేరు రుచుల రాజ్యం. అక్కడ ప్రత్యేకంగా అందరికీ ఎంతో ఇష్టమైన వంటకం పొట్టేలు. అంటే కూరలు, పప్పులు, నెయ్యి, అన్నం, వేపుడు అన్నీ కలిపిన రుచికరమైన భోజనం. ప్రతిరోజు పొట్టేలు తినడానికి ఊరంతా ప్రజలు వచ్చేవారు. ఎవరు తిన్నా ఆనందంగా బుగ్గలు నిండేలా తినేసి ఇలాంటిది ఇంకెక్కడా దొరకదు అంటూ పొగిడేసేవారు. ఒకరోజు చింతూ అనే ఒక సరదా బాలుడు వచ్చి పెద్ద శబ్దంతో ఇలా అన్నాడు: ఎవరైనా నాకు తగ్గట్టు పొట్టేలు తినగలిగితే వాళ్లే నిజంగా గెలుపొందినవాళ్లు. నేనే ఈ భోజనరాజు. అంటే అతను తిండి తినే పోటీకి ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ విని ఊరంతా సంబరపడిపోయింది. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, కొంతమంది వృద్ధులు కూడా అందరూ పోటీకి రెడీ అయ్యారు. అలా అట్టహాసంగా పోటీ మొదలైంది. మొదటి రౌండ్లో ప్రతి ఒక్కరికి 3 పొట్టేలు ఇచ్చారు. కొంతమంది తిన్నారు, మరికొంతమంది మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. రెండో రౌండ్లో 5 పొట్టేలు, కొంతమంది బద్దలయ్యారు, ఒక్కొక్కరు చేతులు ఊపేశారు. మూడో రౌండ్లో 10 పొట్టేలు పెట్టారు. ఇప్పుడు మిగిలింది ఇద్దరే, చింతూ మరియు ఒక చిన్న అమ్మాయి, సునీధి. చింతూ గొప్పగా అన్నాడు: ఈ పోటీలో నేను ఉంటే గెలుపు నా ఖాయం. మీ అందరినీ ఓడిస్తాను. అతను వేగంగా తినటం మొదలుపెట్టాడు. మొదటి 5 పొట్టేలు తినేశాడు. తర్వాత అస్తమానంగా పడిపోవడం మొదలైంది. అతని పొట్ట నిండిపోయింది, కళ్ళు మూసుకున్నాయి. ఇక సునీధి నెమ్మదిగా, శాంతంగా తింటూ చివరి పొట్టేలు కూడా పూర్తిగా తినేసింది. అందరూ చప్పట్లు కొడుతూ సునీధి విజేత అంటూ ఆమెను మెచ్చుకున్నారు. చింతూ ఆశ్చర్యంతో ఆమెను చూసి తన పొరపాటిని అర్థం చేసుకున్నాడు. సునీధి నవ్వుతూ అన్నది: గెలవాలంటే వేగం కాదు, ఓర్పు కావాలి. అందరూ తినే సరదా కూడా ఆస్వాదించారు. అహంకారంతో కాకుండా ఆనందంతో తినే మనిషే నిజమైన విజేత అని తెలుసుకున్నారు. మా స్టోరీ మీకు నచ్చితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.